నమస్తే, వెల్కమ్ టు విజిల్. భారత్ అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్లో తీవ్ర చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లు ట్రంప్తో సన్నిహితంగా ఉన్నట్లు మెలుగుతూ ఏకంగా ఆయనకు నోబెల్ బహుమతికి నామినేట్ కూడా చేసిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ డీల్తో ఇరుకున పడింది. దీనికి స్వదేశంలో సమాధానం చెప్పుకోలేక అటు ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సైతం సతమతమవుతున్నారు. దీంతో మీరు గౌరవం కొనుక్కోలేరంటూ విమర్శకులు వారిని టార్గెట్ చేస్తున్నారు. గత వేసవిలో భారత్లోని పహల్గాంలో ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సింధూర్ను ఆపాలంటూ ఆ దేశం అమెరికాను వేడుకుంది. అంతేకాదు, ట్రంప్ ఏం చెప్పినా వింటామంటూ ఆయనకు లొంగిపోయింది. ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అయితే ఏకంగా ట్రంప్తో విందుల్లో కూడా పాల్గొన్నాడు. మరోవైపు భారత్ రష్యా నుంచి డిస్కౌంట్పై చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా నుంచి 50% సుంకాల మోత ఎదుర్కొంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని హామీ ఇచ్చి అమెరికాతో భారత్ డీల్ కుదుర్చుకుంటే అటు ఇన్నాళ్లుగా ట్రంప్కు సరెండర్ అయిపోయి సన్నిహితంగా మెలుగుతున్నట్లు కవరింగ్ ఇచ్చుకున్న పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో పాకిస్తాన్ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యంపై విమర్శలు మొదలయ్యాయి. ఓవైపు ట్రంప్ విషయంలో అతి గౌరవం చూపకుండానే సైలెంట్గా భారత్ డీల్ కుదుర్చుకుంటే పాకిస్తాన్ మాత్రం అతి వినయం ప్రదర్శించి కూడా దెబ్బతిందనే చర్చ సాగుతోంది. ఇక పాకిస్తాన్ పాలకులు ట్రంప్కు సాగిలపడడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని విపక్షాలు మండిపడుతున్నాయి. ట్రంప్ చెప్పినట్లు విన్నా కూడా భారత్ కంటే ఎక్కువ సుంకాలు భరించాల్సి వస్తుందని, అలాగే గాజా శాంతి బోర్డులో చేరడం వల్ల ఇస్లామిక్ దేశాలకు సైతం దూరమవుతున్నామని, ఇంత చేసినా ఇప్పుడు తమను కాదని భారత్తో అమెరికా డీల్ కుదుర్చుకోవడం అంటే ఇంతకంటే పెద్ద ఎదురుదెబ్బ ఉండదనే విమర్శలు పాకిస్తాన్లో వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో వెన్నుముక లేని ప్రభుత్వం వల్లే ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని ప్రభుత్వంపై జర్నలిస్టులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు.